హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి వ్లాగ్స్. మేమైతే ఈరోజు అందరం కలిసి లుంబిని పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడే ఇంకా అందరం కలిసి లోపలికైతే వెళ్తున్నాము. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పు. ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయినాము. ఇంకా బోట్ ఎక్కడానికి అనేసి ఇక్కడైతే చూస్తున్నాము. ఒక బోట్ అయితే వెళ్తుంది, ఫుల్గా ఉంది అనేసి ఇంకా ఆగిపోయి ఇక్కడ రష్ చూస్తే మామూలుగానే ఉన్నారు. ఇంకా వెళ్ళి మేము కూడా టికెట్స్ తీసుకొని ఇంకొక బోట్ వచ్చింటే అందులోకి అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఇక్కడైతే అందరూ జర్కిన్లు వేసుకొని రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకా లాస్ట్లో కూర్చున్నామంటే ప్లేస్ లేదు. ఇంకా ఎలాగోలా నాకైతే ఒక సీటు ఇంకా పక్క సీట్ అయితే దొరికిందనమాట. ఇంకా లాస్ట్లో కూర్చొని నేనైతే వ్యూ మంచిగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ వీళ్ళైతే మధ్యలో అయితే కూర్చున్నారనమాట. మా అద్విక జర్కిన్ వేసుకొని చూడండి ఎంత మంచిగా కూర్చొని ఉందో. అది వదలమంటే వదలట్లేదు, అట్లనే వేసుకొని ఉంది. సర్లే మంచి హ్యాబిట్ కదా అనేసి అలానే ఉంచామన్నమాట. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం బోట్ అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా కాసేపట్లో అయితే బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం చూడండి ఫుల్ అయిపోయింది, ఎక్కడ ప్లేస్ లేకోకుండా ఇలా ఫుల్ అయితేనే పంపిస్తారు. ఇంకిక్కడైతే బోట్ స్టార్ట్ అవుతుందని యక్షిత్ కూడా బ్యాక్ సైడ్ వచ్చి కూర్చున్నాడు వ్యూ కోసం. చూడండి బోట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట, మెల్లగా వెళ్తుంది. ఇంకా బోట్లో నుంచి మొత్తం వ్యూ అయితే చూపిస్తాను, చూసేయండి. చుట్టూ అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి బుద్ధ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము. ఇక్కడ మా పార్టీకి మేము వీడియోస్ తీసుకుంటుంటే వీళ్ళిద్దరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ డే అనేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే వేసుకుంటున్నారనమాట. చాలా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా. మీలో ఎంతమంది ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారో కామెంట్ చేయండి గైస్. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి మొత్తం వాటర్ అన్నీ బోట్ పోతుంటే ఎలా అలల్లాగా వస్తుందో అలాగే బ్యాక్ సైడ్ కూడా స్పీడ్ బోట్ వస్తుంది. గమనించారో లేదో చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో. ఫైనల్గా బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. రష్ అయితే పర్లేదు, బాగానే ఉన్నారు ఆఫ్టర్నూన్ టైంలో కూడా. ఇంకా నైట్ టైంలో అయితే మంచిగా లైటింగ్స్ అవి ఉండేవి, మంచి కనిపిస్తుండే. కాకపోతే రష్ ఎక్కువ ఉంటారు నైట్ టైంలో. ఫస్ట్లో కొంచెం మధ్యాహ్నం కాబట్టి ఎండ ఉండే, మళ్ళీ కొంచెం సేపటికి మబ్బు వచ్చిన తర్వాత చూడండి బుద్ధుడు ఎంత మంచి కనిపిస్తున్నాడో. ఎంత పెద్దగా ఉందంటే ఆర్కిటెక్చర్ మొత్తం బాగుంది. చుట్టూ అయితే ఇక్కడైతే అందరు తలా ఒక కోక్ తీసుకొని అయితే తాగుతున్నారు చిల్ కావడానికి. ఇప్పుడైతే నేను మొత్తం బుద్ధుడు చుట్టూ ఒక రౌండ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే మేము కూడా మంచిగా నిల్చొని ఫొటోస్ అయితే తీసుకొని అలాగే ఫ్యామిలీ ఫోటో కూడా తీయించుకున్నాం అనమాట. ఇంకా మా బోట్ అయితే వచ్చేసింది. ఇంకా మేము బుద్ధుడికి బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నాము. బాయ్ బాయ్ బుద్ధ. ఇంకా మా బోట్ అయితే వచ్చేసింది, మేమైతే ఎక్కి ఇంకైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. బోట్లో నుంచి చూడండి అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఎంత బాగా కనిపిస్తుందో, అలాగే సెక్రటేరియట్ కూడా. ఇంకా మేము బోట్ దిగేసి అయితే లుంబిని పార్క్
బాయ్ 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 బాయ్. ఇంకా అలా లుంబిని పార్క్లోంచి బయటికి వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అక్కడైతే తలా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక్కొక్కటిది ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను ఎలాగుంది అనేసి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా అక్కడ ఫాస్ట్గా ఐస్ క్రీమ్ అయితే తినేసి లోపల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంకా చూసేయండి వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఫుల్గా అయితే మబ్బులు కమ్మేస్తున్నాయి. ఫాస్ట్గా ఒక రౌండ్ అయితే తిరిగేసాము. ఇంకా అలాగే వీళ్ళపాటికి వీళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు. మా ఫ్రీగా ప్లేస్ ఉందన్నమాట, ఎవ్వరు లేరు అనేసి బాగా ఆడుకుంటున్నారు మంచిగా. ఒక సైడ్ నుంచి అయితే ఫుల్గా మబ్బులు వస్తున్నాయి అన్నమాట. చూడండి, చూపిస్తున్నాను. మబ్బుల్లోంచి బర్డ్స్ చూడండి ఎంత బాగా లైన్గా చక్కగా వెళ్తున్నాయో. మీరు చూసారా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఒక్కొక్కటి ఒక్కదాని వెనుకల ఒకటి షేప్ అయితే చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయా? జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. లైన్గా ఎంత మంచిగా వెళ్తున్నాయో చూడండి. ఇంకా బర్డ్స్ అయితే అలా వెళ్ళిపోయాయి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, అందరు ఇక్కడికైతే వచ్చేస్తున్నారనమాట. ఫుల్ వర్షం ఉన్నట్టుండి సడన్గా బల వచ్చేసింది. ఒక్కసారిగా మబ్బులు వచ్చేసాయి. మబ్బులు రాగానే వర్షం అయితే వచ్చేసింది. లైట్గా పడుతుందిలే వర్షము, ఏం పెద్దగా పడదు అనేసి అయితే ఇక్కడైతే ఉన్నాము. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే వాంచి పడేసింది అయితే వర్షం అయితే. ఈ వర్షంలోనే వీళ్ళైతే బయటికి వెళ్ళేసి అక్కడ డ్యాన్సింగ్ అయితే వర్షంలో తడుస్తూ డ్యాన్స్ వేసుకుంటున్నారనమాట. వర్షం అయితే మామూలుగా పడలేదు. ఇక్కడ కాసేపు అయితే కూర్చొని ఆడుకుంటున్నారు. మళ్ళీ కాసేపు ఆగంగానే వర్షంలోకి వెళ్ళి తడుచుకుంటూ రెయిన్ కమ్ టు రెయిన్ అని అయితే ఆడుతున్నారనమాట. చూడండి, ఈ యక్షిత్ అయితే తీసుకెళ్ళి వీళ్ళనైతే ఆడిపిస్తున్నారు. మా ఆద్విక వర్షం అంటే ఇంకా ఆగదనమాట, బాగా ఎంజాయ్ చేస్తుంది. నీళ్ళు అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఆడికి నేను కొట్టి లాక్కొని వస్తున్నా కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ జనాలు చూడండి ఎంత రష్ ఉన్నారో. అందరు అక్కడ పార్క్లో ఉండే వాళ్ళంతా ఇక్కడికైతే వచ్చేసారు అనమాట. అంబేద్కర్ కింద లైబ్రరీ ఉంటుంది, అక్కడికైతే వచ్చేసారు. ఇంకా వర్షం తగ్గగానే మేమైతే ఇంకా బయటకు వచ్చేసి ఆటో బుక్ చేసుకొని పిస్తా హౌస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఆటో ఎక్కినా కూడా లైట్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా మెల్లగా ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే అనమాట ప్రసాద్ ఐమాక్స్. చూడండి రష్ అయితే ఎలాగున్నారో, మామూలుగా లేరు. అందులో ఈరోజు సండే కాబట్టి ఫుల్గా ఉన్నారనమాట. ఇంకా పిస్తా హౌస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఏం కావాలి ఏంటి అనేసి ఆర్డర్ ఇచ్చేసి అయితే కూర్చున్నాము. ఒక 5 మినిట్స్లో వచ్చేసారు. ఇంకా మేము ఏం తెప్పించుకున్నాము ఏంటి అనేసి అయితే చూడండి. బర్గరు, వెజ్ రోలు, ఇంకా వింగ్స్, కట్లెట్, స్ప్రింగ్ రోలు అవన్నీ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు తెప్పించుకొని ఇక్కడైతే కూర్చొని తింటున్నాము. మేము ఎప్పుడు తినాలన్నా కూడా పిస్తా హౌస్కే వచ్చి తింటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమంది పిస్తా హౌస్లో టేస్ట్ చేశారో కింద కామెంట్ చేయండి గాయ్స్. నేను తీసుకునింది అయితే వింగ్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో వింగ్ అయితే. సేమ్ KFC టైప్లో ఉందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ నేను చూపిస్తుంటే ప్రణవిత్ కూడా నేను చూపిస్తా అనేసి అయితే చూపిస్తున్నాడు. ప్రణవిత్ అయితే లెగ్ పీస్ అయితే చూపిస్తున్నాడు. ఇంకా స్టార్టర్స్ అన్నీ తినేసిన తర్వాత మళ్ళీ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే పిజ్జా, ఒక పుడ్డింగ్ కేక్ అయితే తీసుకున్నాం అనమాట. పుడ్డింగ్ కేక్ వచ్చేసి ఆద్విక కోసం, ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ప్రణవిత్ కోసం, మా అందరికీ అయితే ఒక పిజ్జా అయితే చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడైతే పిజ్జా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేసి. వెజ్ పిజ్జా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం చీజీగా వేడిగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా పిస్తా హౌస్ పిజ్జా టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. పిజ్జా తినాలంటే వేడిపైనే తినాలి, చల్లకపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట. పైన చీజ్ ఉంటుంది కదా, అదంతా చల్లకపోతే తినాలనిపించదు. వేడిపైన తింటుంటే ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందన్నమాట. ఇప్పుడే తినడం అయితే అయిపోయిందనమాట. ఇంకా ప్రణవిత్ ఒక్కటే ఉంది. ఇంకా అందరం అయితే అక్కడ తినేసి పక్కనే ఓడియన్ మాల్ ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము. ఇదే అండి ఓడియన్ మాల్, కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయితే చేశారు. అంటే 1 ఇయర్ అలా అవుతుందిలేండి. చాలా బాగుంటుంది మాల్ అయితే. ఇప్పుడే ఓడియన్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ కింద ఏం లేవు అనేసి ఇంకా ఫస్ట్ ఫన్ జోన్కే వెళ్దాంలే అనేసి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. మళ్ళీ చీకటి అవుతుంది అనేసి. ఇక్కడ చూడండి మొత్తం అంతా రష్ ఎలాగున్నారో. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంతా షాపింగే అనమాట. చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్ అయితే.
లోపల ఇంకా పైన వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఫుడ్ కోర్టు, తర్వాత ఫన్ జోన్ అనమాట. పెద్దదేం కాదు, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇంకా కొత్తగా అయితే ఏం పెట్టలేదు. ఫన్ జోన్కి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు అనేసి ఫస్ట్ వెళ్ళడమే ఫన్ జోన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి అరిటాక్లో విందంట, చాలా బాగుంది కదా, ఒక్కసారైనా ట్రై చేయాలి. ఇది వచ్చేసి ట్రెండ్స్ మొత్తం అయితే కీ చైన్సే ఉన్నాయి, లోపలైతే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ నుంచి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి లేజర్ షూటర్ అంట, అది ఎలాగుంటుందో మరి, లోపలికి అయితే వెళ్ళలేదు మేము. ఇక్కడికి రాగానే ఫుడ్ కోర్ట్ కూడా కనిపించింది అనమాట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, పైన కూడా చాలా బాగుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా పైకి రావడము, ఎప్పుడు 2 ఫ్లోర్స్ అయితే తిరిగేసి అటు నుంచి అట్టే వెళ్ళిపోయే వాళ్ళం. పైన చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు కదా. ఇక్కడైతే పిల్లలు పడిపోతారేమో అనేసి చుట్టూ నెట్ కూడా పెట్టారనమాట. ఇప్పుడే ఫన్ ఎక్స్లోకి అయితే వెళ్తున్నాము. ఫన్ ఎక్స్లో అయితే ఫస్ట్ వెళ్ళాలంటే కార్డు అయితే ఉండాలి. మేము ఇంకా 1 డేకి ఎందుకులే అనేసి అయితే తీసుకోలేదు. ఈసారి ఎప్పుడన్నా ఇంకా కొంచెం ఆర్థిక పెద్ద అయితే ఫ్యూచర్లో తీసుకోవాల్సి వస్తుందేమో. అన్ని గేమ్స్ పైన అయితే ప్రతి ఒక్క దానికైతే కార్డు అయితే కంపల్సరీ. కార్డు పెడితేనే మనకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అద్వికాకి ఇక్కడ ఏదో ఉయ్యల్లాగా కొత్తగా కనిపడింది అనమాట. దీనికైతే కార్డు పెడితే మొత్తం చుట్టూ రౌండ్ లాగా తిరుగుతుంది. ఇది ఎందుకో బాగా నచ్చింది, చేత్తో ఊపుతుంటే కూడా బాగా ఊగుతుంది. ఇంకా అందుకని ఇందులో నుంచి అయితే దిగనంటుంది. వీళ్ళు ఫన్ ఎక్స్లో మంచిగా ఏది కావాలంటే అది ఎక్కేసి ఎలా ఆడాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏం పెట్టాలి అనేసి అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారనమాట. అన్నీ వదులుకోకుండా అన్నీ టచ్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.